మన పాత ఛానల్ సైకాలజీ ఇన్ 2 మినిట్స్ ఆ భారీ కమ్యూనిటీ అసలు ఏమైందో అని చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు కదా. దీని వెనక కల చాలా సింపుల్ అండి. సంక్లిష్టమైన సైకాలజీ కాన్సెప్ట్లను జస్ట్ 2 నిమిషాల్లో ఈజీగా వివరించడమే. మొదలైనప్పుడు కేవలం 15 మందే, కానీ చూస్తుండగానే జస్ట్ 3 నెలల్లో ఏకంగా 50,000 మందికి ఛానల్ ఎదిగిపోయింది. ఆ 50,000 కేవలం ఒక నంబర్ కాదు, జ్ఞానం కోసం వెతికే అందమైన బంధాలతో ఏర్పడిన అద్భుతమైన కమ్యూనిటీ అది. కానీ అప్పుడే పెద్ద విపత్తు. స్పామర్ల టార్గెట్ ఒక హ్యాకింగ్ ఈమెయిల్. అంతే, ఆ ఛానల్ను శాశ్వతంగా కోల్పోయాం. వందలాది వీడియోలు, ఎన్నో ఏళ్ల కష్టం, లెక్కలేనన్ని అమూల్యమైన కామెంట్లు అన్నీ ఒక్క రాత్రిలోనే శూన్యంలో కలిసిపోయాయి. అందరికీ ధైర్యం చెప్పే సైకాలజిస్ట్గా ఉన్న నాకు కూడా ఆ ఆకస్మిక డిజిటల్ దాడి తీవ్రమైన మానసిక వేదనను మిగిల్చింది. ఛానల్ కోల్పోవడం ఒక బాధాకరమైన దశ, కానీ ఆ సంఘర్షణను దాటి పునర్నిర్మాణం వైపు ఆలోచించడమే అస్సలైన 2వ దశ. సృష్టి నశించవచ్చు, కానీ సృష్టికర్త కాదు. అబ్బా, ఈ ఒక్క లోతైన ఆలోచనే మళ్లీ తిరిగి నిలబడేలా చేసింది. ఏ నష్టమైతే కింద పడేసిందో సరిగ్గా అదే నష్టం సరికొత్త ఆలోచనతో ఇక్కడ నిలబడేలా గట్టి మానసిక బలాన్ని ఇచ్చింది. ఆ పట్టుదల నుంచే ఒక సరికొత్త ప్రారంభం పుట్టుకొచ్చింది. అదే ఈ జెన్ఫోర్స్ మైండ్ కేర్ సొల్యూషన్స్ ఆవిర్భావం. పేరు మారినా ఈ కొత్త ప్రయాణం కూడా పాత ప్రాజెక్ట్ లాగానే అదే నిజాయితీ, పూర్తి అంకితభావంతో ముందుకు సాగుతుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది 2 విషయాలు. ఒకటి, డిజిటల్ భద్రత. రెండవది, మనలోని తిరిగి పుంజుకునే శక్తిని నమ్మడం. జీవితం ఎంత కఠినంగా కిందకు నెట్టేసినా సరే మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో పైకి లేచే అద్భుతమైన సామర్థ్యం మనలో ఉంటుంది. ఆ 50,000 మందితో ఏర్పడిన నమ్మకం చెక్కు చెదరలేదు. ఆ నమ్మకమే ఈ కొత్త అధ్యాయంలో మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఇంతకీ వైఫల్యాలు ముగింపు అంటారా? అస్సలు కాదు. అవి ఒక సరికొత్త, అత్యంత బలమైన ప్రయాణానికి గొప్ప ఆరంభం మాత్రమే.